వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాబోయే ఇల్ ఉద్ అజ్మా బక్రీద్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించి అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలు లేదా రోడ్లపై నమాజ్ చదవడం వల్ల ప్రజల రాకపోకలకు ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతుందని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై ప్రార్థనలను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ మసీదులు లేదా ఈద్గాలు లోపల స్థలం సరిపోకపోతే భక్తులు వేర్వేరు సమయాల్లో ప్రార్థనలు చేసుకోవాలి తప్ప వీధుల్లోకి రాకూడదని ఆదేశించారు. అలాగే బహిరంగ రోడ్లు, వీధులు లేదా బహిరంగ మైదానాలలో జంతు బలులు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించారు. జంతు బలుల కోసం ప్రభుత్వం ముందుగానే నిర్దేశించిన ప్రదేశాలను లేదా అధికారిక వధశాలలను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. చట్టపరంగా నిషేధించబడిన జంతువుల వధపై కఠిన నిబంధనలు ఉంటాయని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించాయి. పండగ సందర్భంలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బలి ఇచ్చిన జంతువుల వ్యర్థాలను, రక్తాన్ని బహిరంగ ప్రదేశాల్లో లేదా డ్రైనేజీలలో పారపోయకూడదని మున్సిపల్ అధికారుల్ని ఆదేశించారు. స్థానిక శానిటేషన్ సిబ్బంది ద్వారా ఈ వ్యర్థాలను పద్ధతి ప్రకారం మట్టిలో పూడ్చిపెట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా జంతు బలులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. సైబర్ సెల్ విభాగాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిరంతర నిఘా ఉంచుతాయని, రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై తక్షణమే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలీఘర్, సహరాన్పూర్, రాంపూర్ వంటి సున్నితమైన జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చులు నిర్వహించాలని, డ్రోన్ మరియు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొదట శాంతి కమిటీల ద్వారా ప్రజలతో చర్చలు జరిపి స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా చూడాలని, ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని యోగి ఆదిత్యనాథ్ యంత్రాంగం ఆదేశించారు. ఏదేమైనా బక్రీద్ వచ్చింది కదా, రోడ్ల మీద కూర్చుంటాం, ట్రాఫిక్ అంతరాయం చేస్తాం, రైల్వే స్టేషన్లో కూర్చుంటాం, ప్లాట్ఫామ్ల మీద కూర్చుంటాం, రైలు పట్టాల మీద కూర్చొని నమాజ్ చేస్తామంటే కుదరదు. లోపల జనం సరిపోవట్లేదంటే ఒకరి తర్వాత ఒకరు బ్యాచ్లుగా నమాజ్ చేసుకోండి. అంతేగాని ప్రజలకు అంతరాయం కలిగించేలాగా చేస్తే ఊరుకునేది లేదు. అంతేకాదు, ఇది మా హక్కు, బక్రీద్కి మేము చేస్తామని ఏడబడితే ఆడ బహిరంగ ప్రదేశాల్లో జంతువధ చేస్తే ఊరుకునేదే లేదు. అట్లా చేసిన వాళ్ళకు కఠిన శిక్షలు పడతాయి. అంతేకాకుండా వ్యర్థాలను తీసుకెళ్లి గుళ్ళో వేస్తాం, రోడ్డు మీద పడేస్తామంటే కుదరదు. మున్సిపల్ సిబ్బంది ద్వారా వాటిని తీసుకెళ్లి పూడ్చిపెట్టాలి. ఇక సోషల్ మీడియాలో కూడా జంతువధకు సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ రెచ్చగొట్టే విధంగా కానీ ఏమైనా చేసిందనుకో బిడా కేల్కతం దుకాన్ బంద్ అని గట్టి వార్నింగ్ ఇచ్చిందట. ఏదేమైనా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పోయినా కానీ యోగి ఆదిత్యనాథ్ క్రేజ్ను, యోగి ఆదిత్యనాథ్ లాంటి నిర్ణయాలను, యోగి ఆదిత్య లాంటి ముఖ్యమంత్రి మరొకరు రారు. అలాంటికి ఎప్పటికప్పుడు ఆయన స్టైల్లో ఆయనే నెంబర్ 1గా కొనసాగుతున్నారు. నిజంగా దేశంలోని ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ లాగా మారాలి, లేక యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రులు ప్రతి రాష్ట్రానికైనా రావాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.